ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. నేను ఒక లాయర్గా, తను ఒక పోలీస్ ఆఫీసర్గా పరిచయం అయ్యాము. ఆ పరిచయం కాస్త స్నేహం కాస్త ప్రేమగా మారాయి. నీలాగా అలా చూడగానే ప్రేమ పుట్టలేదు. స్టెప్ బై స్టెప్ మా జర్నీ, మా అనుభవాలు, మా జ్ఞాపకాలు ఒకదానికొకటి అల్లుకొని మా ప్రేమని చాలా బలంగా మార్చాయి. బావా మరదళ్ల బంధం ఆ ప్రేమని మరింత బలోపేతం చేశాయి. కానీ నేను పిల్లల విషయంలో నా బాధ్యత ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకే మనసులో ఉన్న ప్రేమని మనసులోనే దాచుకున్నాను, కానీ బయట పడనివ్వలేదు. ఆ తర్వాత రాణి కన్విన్స్ చేయడంతో ఆయన ప్రేమని ఒప్పుకున్నాను. కానీ ఏదో సందేహం, ఏదో భయం. నా వల్ల పిల్లలు ఇంటికి దూరం అయిపోతారా, నా అక్కకి ఇంకా చెడ్డ పేరు వస్తుందా అని. అందుకే మనిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని, మన ముగ్గురు మధ్య ఉన్న ప్రేమని, గౌతమ్ గారి ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నేనొక నిర్ణయం తీసుకున్నాను. ప్రియాంక, నువ్వు గౌతమ్ గారిని ఎంత నిజాయితీగా ప్రేమించావో నాకు తెలుసు. ఆయన కోసం ఎంత తప్పించావో నేను కళ్ళారా చూశాను. నీది స్వచ్ఛమైన ప్రేమ. గౌతమ్ గారు నీకు దక్కాలని నువ్వెంత బలంగా కోరుకున్నావో నాకిప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీ కోరిక నిజమవుతుంది. అవును ప్రియాంక, నేను నా ప్రేమని వదిలేసుకుంటున్నాను. ఇకపై గౌతమ్ గారు నీ సొంతం. హీఈస్ ఆల్ యువర్స్. ఝాన్సీ, నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నావా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? నువ్వు కోరుకున్న గౌతమ్ గారు నీకు దక్కుతున్నప్పుడు ఎందుకు అని అడుగుతున్నావేంటి? కానీ గౌతమ్ సార్ని నువ్వు కూడా ప్రేమించావు కదా. నువ్వు గౌతమ్ గారు కలిసి హ్యాపీగా ఉంటే నాకదే చాలు. అంటే మన స్నేహం కోసం నీ ప్రేమని కూడా త్యాగం చేస్తున్నావా? చూడు ప్రియాంక, గౌతమ్ గారు నీ ప్రేమని యాక్సెప్ట్ చేయడం లేదని నువ్వెంత నలిగిపోయావో నాకు తెలుసు. నీది నిజమైన ప్రేమ. గౌతమ్ గారు నీకు దక్కడమే న్యాయం అనిపించింది. అంతేకాదు, గౌతమ్ గారిని వదులుకోవడానికి నాలో చిన్న స్వార్థం కూడా ఉంది.
నేను గౌతమ్ గారు ఒకటైతే పిల్లల్ని ఆ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేద్దాం అనుకున్నాను. కానీ గౌతమ్ గారిని పెళ్లి చేసుకుని నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడితే జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ కనిపిస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రేమ ఫలించదు, మీ పెళ్లి జరగదు. ప్రియాంక గౌతమ్కి కాబోయే భార్య త్వరలోనే ఇంటి కోడలవుతుంది. ఆ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు కావాల్సిన మనిషివి. అందరూ నువ్వే కోడలుగా రావాలనుకుంటున్నారు. కానీ నేను వాళ్ళకి కాని దాన్ని, పరాయి దాన్ని. నా ఉనికినే వాళ్ళు సహించలేరు. అన్ని విధాలుగా గౌతమ్ గారిని నువ్వు పెళ్లి చేసుకుంటేనే అందరికీ మంచిది. ఆ ఇంట్లో వాళ్ళు నా మాట వింటేనే చీదరించుకుంటున్నారు, నన్ను చూస్తేనే అసహించుకుంటున్నారు. కానీ నువ్వు అలా కాదు. వాళ్ళకి నువ్వంటే ఇష్టం, వాళ్ళు నీ మాట వింటారు, నీకు గౌరవం ఇస్తారు. అందుకే వంశీ స్వీటీల్ని నువ్వు దగ్గరికి తీసుకుంటే వాళ్ళు కూడా నీ అభిప్రాయానికి విలువిచ్చి దగ్గరికి తీసుకుంటారనుకుంటున్నాను. పిల్లలు ఆ కుటుంబంలో ఒకటైతే నాకంతే చాలు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మా అక్క బావలికి నేను మాట ఇచ్చాను, పిల్లల్ని ఆ కుటుంబానికి దగ్గర చేస్తానని. ఆ మాట నిలబెట్టుకోవడంలో నాకు సహాయం చేస్తానని మాట ఇవ్వు ప్రియాంక. ఝాన్సీ, నువ్వు తీసుకున్న నిర్ణయానికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నువ్వు కోరుకుంటున్నట్టుగా సిటీ వంశీలు ఇక నుంచి నా పిల్లలుగా భావిస్తాను. ఆ ఇంటికి వారసులుగా మారుస్తాను. నువ్వేం దిగులు పడకు, నేను నీకు మాటిస్తున్నాను. Superb! Sabash! Beautiful! What a great friendship! ఇంకెందుకు ఝాన్సీ లేట్? ఇక్కడే మా ఇద్దరికి పెళ్లి చేసి అక్షంతలు వేసి ఆశీర్వదించు. గౌతమ్ సార్, Shut up! I said shut up! నేను మాట్లాడేటప్పుడు నువ్వు అసలు నోరెంత అసలు మెంటల్ ఎక్కువ ఎలా రియాక్ట్ అవుతానో కూడా నాకే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ దరిద్రం అంతా నీ వల్లే వచ్చింది. సో ప్లీజ్ ఏంటి ఝాన్సీ, నువ్వు స్పృహలో ఉండే ఇదంతా మాట్లాడుతున్నావా? మీరు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. నన్ను మనిషి అనుకుంటున్నారా, వస్తువు అనుకుంటున్నారా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మార్చుకోవడానికి నన్ను పక్కన పెట్టేసి మీ ఇద్దరే డిసైడ్ చేసుకుంటున్నారు. నా ఇష్టంతో పని లేదా? నా అభిప్రాయంతో పని లేదా? నాకు అసలు మనసే లేదనుకుంటున్నారా? ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది నేను కోరుకున్న వాళ్ళు మాత్రమే నా లైఫ్లోకి వస్తారు. అర్థమవుతుందా? నేను ప్రేమించింది నిన్ను ఝాన్సీ. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను.
లేదు గౌతమ్ గారు, మీరు ప్రియాంకని పెళ్లి చేసుకోవాలి. నేను తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తానని మీరు నాకు మాట ఇచ్చారు. మాట తప్పకండి. మాట లేదు, తొక్క లేదు. నేను మాట తప్పుతున్నా, ఓకేనా? చూడు ప్రియాంక, నువ్వు నీ ఫ్రెండ్షిప్ను ఉపయోగించి ఎంత బ్లాక్మెయిల్ చేసినా ఝాన్సీ తన పరిస్థితులకు తల వంచి తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధమైనా నేను మాత్రం ఒప్పుకోను. ఝాన్సీ, ఇకనైనా మించిపోయింది లేదు. ఇప్పుడే ఇక్కడే ప్రియాంకకి చెప్పు, నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటానని, తనని మన లైఫ్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు. గౌతమ్ గారు, ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరు నేను రెండు వేరు వేరు దిక్కులు, ఎప్పటికీ కలవలేము. నువ్వు నార్త్, నేను సౌతా? దిక్కులు చుక్కలు అంటూ తిక్కగా మాట్లాడుకో. మనిద్దరి ప్రేమ మీకు నాకు తప్ప ఎవరికి నచ్చడం లేదు గౌతమ్ గారు. అలాంటప్పుడు మనం కలిసి ఉండడం కన్నా విడిపోవడం మంచిది. మీరు ప్రియాంకని పెళ్లి చేసుకోండి. దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించండి. ఇప్పుడు నేను మీ నిర్ణయాన్ని అంగీకరించాలంటే ఒకటి, నేను నిన్ను ప్రేమించలేదని ఒప్పుకోవాలి, లేదా నేను పిచ్చోడిని అయి ఉండాలి. నేను పిచ్చోడిని కాదు కాబట్టి, నిన్ను ప్రేమించింది నిజం కాబట్టి నేను ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవట్లేదు. మీ ప్రేమకి, స్నేహానికి, త్యాగాలకి అన్నిటికీ నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. గౌతమ్ గారు, సభకి నమస్కారం, గుడ్ బై. గౌతమ్ గారు, ఇప్పుడు ఎందుకండి ఇన్ని చీరలు కొన్నారు? నేను ఒక్కటి చాలన్నాను కదా. ఏం పర్వాలేదు రాణి, నీకే కదా కొన్నది. నీకు కాకపోతే ఇంకెవరికి కొంటాను చెప్పు. అదిగో వచ్చేసారు. హాయ్. పానీపూరి తినడానికి వచ్చారా? అవును, తినేసాం. మిమ్మల్ని రమ్మంటే మీరు రాలేదు కదా. నాకు కుదరలేదమ్మా. ఏంటి, షాపింగ్ చేసొస్తున్నారా? అవును, వచ్చే ఆదివారం మా ఊరు వెళ్తున్నాం. అక్కడ సంక్రాంతి ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు. అవునా, అయితే మేము కూడా వస్తాం. మాకు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదా, మేము వచ్చి మీతో ఎంజాయ్ చేస్తాం. నిజంగా వస్తారా? పిన్ని, మనం కూడా రాణి అక్క వాళ్ళ ఊరు వెళ్దాం ప్లీజ్. వెళ్ళాలా? వెళ్దాం పిన్ని, ప్లీజ్. ఆల్రెడీ మిమ్మల్ని కూడా ఊరికి తీసుకెళ్లాలని నేను రాణి అక్క ఫిక్స్ అయ్యాం. అవునా? థాంక్స్ పిన్ని. మనం ఊరు వెళ్తున్నాం. పిన్ని, ఐస్ క్రీమ్ తిందామా? నువ్వు ఇలా అదే పనిగా ఐస్ క్రీములు, పానీపూరీలు తింటే ఆ రెండు పళ్ళతో పాటు మొత్తం పళ్ళు ఊడిపోతాయి. పోనీలే మేడం, రోజు తినరు కదా పిల్లలు. వెళ్దాం పదండి, తిందాం. థాంక్స్ అంకుల్. పదండి. ఏంటక్క అదోలా ఉన్నావు? అప్పుడే లొకేషన్ కూడా పెట్టేశావా? ఏంటి బావగారు
ఎప్పుడు ఝాన్సీ అక్క చిరుబుర్లాడుతూ కనిపించేది, ఇప్పుడు మీరు రుసరుసలాడుతూ కనిపిస్తున్నారు. ఝాన్సీ అక్కని అలా సీరియస్ గా చూస్తున్నారు. కొంతమంది చేసిన పనులకి ఒళ్ళు మండిపోతుంది. వాళ్ళు చేసిన నిర్వాకానికి రక్తం ఉడికిపోతుంది. అసలేం జరిగింది? ఏం జరిగిందో తను చెప్పలేదా? అక్క ఇప్పుడే వచ్చింది, నాతో ఏం చెప్పలేదు. ఏంటక్క, ఏం జరిగింది? ఏమైంది సార్? హ? ప్రేమ త్యాగం చేసింది. నేను ఆ ప్రియాంకకి సొంతమని నిర్ధారించేసింది. ఏదో సంతలో వస్తువునిచ్చినట్లు ఇచ్చేస్తుంది. నేను నా ప్రేమని వదిలేసుకుంటున్నాను. ఇకపై గౌతమ్ గారు నీ సొంతం. ఏంటక్క నువ్వు చేసిన పని? అసలు అలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేను కావాలని ఆ నిర్ణయం తీసుకున్నాను. నీకు పిచ్చి పట్టిందా అక్క? ఎవరి కోసమో నువ్వు నీ ప్రేమని త్యాగం చేయడం ఏంటి? అలా అడుగురాని. మధ్యలో వచ్చిన ప్రియాంక కోసం నన్ను కాదంటున్నావేంటి? అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? గౌతమ్ గారు, నేను మీకు ఆల్రెడీ అంతా చెప్పేశాను. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడగండి, నేను చెప్పలేను. ఇది కరెక్ట్ కాదక్క, నువ్వు తప్పు చేస్తున్నావు. తప్పో ఒప్పో నాకు తెలుసు. ఝాన్సీ, ఆ ప్రియాంక నిన్ను ఫోర్స్ చేయడం వల్ల, మా తాతయ్య నీపై చూపించే ద్వేషం వల్ల నువ్వు స్ట్రెస్లో ఈ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. ఒక్కసారి కూల్గా ఆలోచించు. నేను అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. గౌతమ్ గారు, ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను ఈ గొడవల నుండి, మానసిక వేదన నుండి కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ ఊరు వదిలిపెట్టి కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ గౌతమ్ గారు, నన్ను డిస్టర్బ్ చేయకండి. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడుంటావు? అసలు ఏం మాట్లాడుతుంది రాణి తను? బావగారు, ఊరు వదిలిపెట్టి వెళ్ళడం అంటే శాశ్వతంగా వెళ్ళడం కాదు. మీరేం కంగారు పడకండి. నేను సంక్రాంతికి మా ఊరు వెళ్తున్నాను. నాతో పాటు ఝాన్సీ అక్క కూడా వస్తుంది. ఇప్పుడు అక్క మన మాట వినే పరిస్థితుల్లో లేదు బావగారు. ఊరు వెళ్ళాక నేను తనతో కూర్చుని ప్రశాంతంగా మాట్లాడతాను, అర్థమయ్యేలా చెప్తాను. బావగారు, చూస్తుంటే అక్క బాగా స్ట్రెస్ లో ఉన్నట్టుంది. మీరు ఓకే అంటే తనని మాతో తీసుకెళ్తాం. రాణి, నేను మీ ఊరు రావడానికి ఆయన పర్మిషన్ అడగడం ఏంటి? ఆయనకి నాకు సంబంధం ఏంటి? నేను మీ ఊరు వస్తున్నాను, దానికి ఎవరి పర్మిషన్ ఏమీ అవసరం లేదు. వస్తాను రాణి. స్వీటీ, వంశీ, ఎక్కడికెళ్ళారా? మీకిష్టమైన స్నాక్స్ చేశాను, వెళ్ళి తినండి. థ్యాంక్స్ అమ్మా. సరే అమ్మా. వెళ్ళండి. ఝాన్సీ, ఒక్క నిమిషం ఆగు. ఏంటి మేడం? నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. ప్రియాంక చెప్పింది గౌతమ్ మీదున్న నీ ప్రేమని త్యాగం చేశావంట కదా. ఈ ఇంట్లో రాబోయే ప్రళయాన్ని ఆపావు. థ్యాంక్స్ అమ్మా. త్యాగం లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి మేడం. నేనేం వదులుకున్నానని, నేనేం కోల్పోయానని, నేను త్యాగం చేశానని అంటున్నారు. ఈ ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలతో మాత్రమే వచ్చాను. కేవలం పిల్లల్ని ఇంటికి దగ్గర చేయాలని మాత్రమే వచ్చాను. నాకు ఆ ఆశయం తప్ప వేరే ఆలోచన లేదు. మరి నువ్వు గౌతమ్ని ప్రేమించావు కదా? ప్రేమించానని అనుకున్నాను. ఇప్పుడైతే అవన్నీ నా మనసులోంచి తీసేయాలని అనుకుంటున్నాను. దాని గురించి మాట్లాడడం కూడా నాకిష్టం లేదు మేడం. నా కారణంగా ఎవరూ ఇబ్బంది పడ్డం, బాధపడ్డం నాకిష్టం లేదు. అందుకే ఇలా చేశాను.
వయసులో చిన్నదానివైనా గుణంలో చాలా పెద్దదానివమ్మా. అందుకే మొదట్లో నిన్ను నా కోడలిగా చేసుకుందాం అనుకున్నాను. కానీ తర్వాత ఈ ఇంట్లో జరిగే పరిణామాలు ఊహిస్తేనే చాలా భయం వేసింది. ఆ భయం వల్లే నిన్ను నేను చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించమ్మా. నిజంగా నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మేడం ప్లీజ్. సరే, వెళ్ళి భోంచేయి. మేడం, నేను ఆదివారం పిల్లల్ని తీసుకుని మొక్కు తీర్చుకోవడానికి రాణి వాళ్ళ ఊరు వెళ్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ విషయం ఒక్కసారి సోమేశ్వరరావు గారికి చెప్తారా ప్లీజ్? అయ్యో, నువ్వు చేసిన సహాయానికి ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను. ఈ మాత్రం మావయ్య గారికి నేను చెప్పలేనా? నువ్వు వెళ్ళి భోంచేయి. నా లవ్ సక్సెస్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? నా ఫ్రెండ్ ఝాన్సీ. మీరు మాత్రమే నాకెందుకు ఎక్కువ అవ్వాలి? ఆ ప్రశ్న నన్ను అడగడం కంటే నీ అంతరాత్మని అడిగితే కరెక్ట్ సమాధానం చెప్తుంది. వాళ్ళెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ మొక్కు చెల్లించుకోవాల్సిన అవసరం లేదు. అది కాదు మావయ్య. చెబుతుంటే అర్థం కావటం లేదా?